ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరము నుండి దీవెన మీకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన ఆ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనములను ధ్యానం చేసుకుందాం. విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. విలువబెట్టి కొనబడిన వారు అనగా యేసుక్రీస్తు ప్రభువు తాను తన అమూల్యమైన పేతురు పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనములో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకముకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడదురని మీరు ఎరుగుదురు కదా. ఆ అమూల్యమైన రక్తము చేత మనము అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తము చేత యేసుక్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డాం. అది ఎలాగో విలువబెట్టి కొనబడిన వారము అంటే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడు విమోచన క్రయధనముగా తన్ను తాను అర్పించుకొనుటకు ఈ లోకములోనికి వచ్చినని, ఆ విమోచన క్రయధనముగా మన పాపంలోకి అమ్మబడిన మనలను తాను విమోచన క్రయధనముగా తన్ను తాను అర్పించి తన రక్తము చేత మనలను విడిపించి ఆయన తన అమూల్యమైన రక్తంచే మనలను కొనియుండి అనగా విమోచింపబడుట అనగా వెల ఇచ్చి కొనుట, దాసత్వం నుండి బానిసత్వం నుండి విడిపించుట అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగూ దేవుని వాక్యంలో తాను అమూల్యమైన రక్తము చేత అర్పించిన తన అమూల్యమైన రక్తము చేత మనలను పాప బానిసత్వమునకు అమ్మబడిన మనలను ఆయన విమోచన క్రయధనముగా ఉండి ఆ విమోచన క్రయధనమును వెల ఇచ్చి తన అమూల్యమైన రక్తమును చిందించి మనలను విడిపించారని ఆ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడు విమోచన క్రయధనముగా తను తాను అర్పించుకుంటూ ఈ లోకంలోనికి వచ్చినని చెప్పబడి ఉన్నది. కాబట్టి మనము అలాగూ ఆ విమోచన క్రయధనం అనగా పాప బానిసత్వం నుండి మనకై మనము అమూల్యమైన అంటే మూల్యము చెల్లించలేని, వెల ఇచ్చి కొనలేని ఈ లోకంలో మనకు ఎవరు అనుగ్రహింపలేనిది ఆ అమూల్యమైన మూల్యము చెల్లించి వెల ఇచ్చుకొని మనలను ఆయన విడిపించారని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనము మనుష్య కుమారుడు 20వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనంలో అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పాను. విమోచన క్రయధనము వెల ఇచ్చి కొనుట అది ఈలోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనది అని హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనములో 12వ వచనములో మేకల యొక్కయు కోడెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో అనే మాట యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఆయన 14వ వచనంలో నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో శుద్ధి చేయును. కాబట్టి ఆయన తన అమూల్యమైన రక్తముచే మనలను ప్రోక్షించి రాబోవు మేలుల విషయమై నిత్యమైన విమోచన మన కొరకు సంపాదించి మనల్ని విడిపించి మనము విలువబెట్టి కొనబడిన వారిగా దేవుని సొత్తైన ప్రజలుగా ఉండుటకు ఆయన మనలను విలువబెట్టి కొన్నాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి అలాగూ మనము మన దేహము మనం విలువబెట్టి కొనబడిన వారం కనుక మన దేహముతో మనం దేవుణ్ణి
మహిమపరచాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అలాగ మనము దేవుని మహిమపరచుటకు ఆయన యందు పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారని విశ్వాసులని కొరింథీయులకు రాసిన మొదటి అధ్యాయం 2వ వచనంలో దేవుని సంఘమును అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములలో ప్రార్థన చేయువారు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆ పరిశుద్ధత ఆయన విలువబెట్టి కొని మనల్ని పరిశుద్ధపరిచి తన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తముచే మనలను విమోచించాడు. అంటే మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నదని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, తన కుమారుని యందు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇలాగూ అపోస్తలుడైన పౌలు గారు తన కుమారుని యందు మనకు విమోచనము అనగా మన పాపములకు మన అపరాధములకు క్షమాపణ కలుగుతూ ఉన్నదని ఆయన తన కుమారుని యొక్క రాజ్యవాసులుగా మనల్ని చేసి ఆ కుమారుని వల్ల మనకు విమోచనము అనుగ్రహించాడు. వెల ఇచ్చి కొన్నాడు. విమోచనం అంటే బానిసత్వం నుండి మనల్ని విడిపించాడు. మనం పాపమునకు లోనై చావునకు లోనై అపరాధంచే చచ్చిన వారమై మనము పాపమునకు బానిసలమై ఉండగా దాసులమై ఉండగా దాసత్వం అనబడిన కాడి నుంచి మనల్ని విడిపించి మనలను తన కుమారులుగా సేవకులుగా దేవుడు విమోచించాడని, విడుదల కలిగించాడని, స్వతంత్రులుగా చేశాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మన అపరాధం నుండి క్షమాపణ కలిగినప్పుడు మనం క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారముగా, అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. కాబట్టి మనం విలువ పెట్టుకొనబడిన వారముగా, అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. దేవుని వలన రక్షింపబడి, దేవుని వలన అనుగ్రహింపబడిన రక్షణ ద్వారా, దేవుని వలన అనుగ్రహింపబడిన విశ్వాసం ద్వారా, దేవుని వలన అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మనం పరిశుద్ధపరచబడిన వారమై మన దేహములు పాప బానిసత్వములు విడుదల పొంది విమోచింపబడి విమోచన క్రయధనముగా తనతో అర్పించుకోవడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మనలను వెలయించుకొని అమూల్యమైన రక్తముచ్చే అమూల్యమైన విశ్వాసము మనకు అనుగ్రహించి మనం అమూల్యమైన వారుగా, అమూల్యమైన రాయుద్ధకు వచ్చేవారముగా, మనకు ఆయన అమూల్యమైన వాడుగా ఉన్నాడని 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన మీకు అమూల్యమైన వాడు అని 2వ అధ్యాయము 5వ వచనము 6వ వచనంలో, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యముకు మూలరాతిని సీయోనులో స్థాపించున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రము సిగ్గుపడడు అని దేవుని వాక్యం అను మాట లేఖనమందు రాయబడి ఉంది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందుకై మనకు ఎవరు వాళ్ళు అంటే 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై యుదేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడేటకు ఏర్పరచబడిన వారు అమూల్యమైన వారు, విమోచింపబడిన వారు, విలువబెట్టి కొనబడిన వారు. చాలా చక్కగా అపోస్తలుడైన పేతురు గారు ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అలాగే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటకు ఏర్పాటు చేయబడిన వారు అని రాయబడి ఉంది. అందుకే ఆయన అమూల్యము నాకు విశ్వాసమును మనకు అనుగ్రహించాడని 2 పేతురు 1వ అధ్యాయము 1వ వచనములో, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలననే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని వాగ్దానము. ఆ అమూల్యమైన విశ్వాసం పొందిన మనకు 4వ వచనములో ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానము అనుగ్రహించారు. ఆ వాగ్దానము నిత్య జీవమును మనకు అనుగ్రహించడానికి మనం విలువ పెట్టి కొనబడి ఉన్నాం కనుక ఈ లోకంలో మనం జీవించినంత కాలము మనము ఈ లోకములకు దాసులము కాక మన దేహమును పరిశుద్ధపరిచి పాపమునకు అమ్మబడి మనం శరీర సంబంధంగా మార్చబడిన మన శరీరములను, మన దేహములు దేవుని ఆలయంలో అవయవములుగా మనకు
అందుకే 1 కొరింథీ 6:15 మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని, క్రీస్తు శిరస్సు అయిన సంఘంలో మనము శరీరములో అవయవములుగా ఉన్నామని, ఆ దేహము ఏకాత్మై ప్రభువుతో కలుసుకొని ఏకాత్మగా ఉండి మనకు దేవుని వలన అనుగ్రహింపబడిన, పరిశుద్ధపరచబడిన, పాప బానిసత్వం విమోచింపబడిన, విలువ పెట్టి కొనబడిన, దేవుని సొత్తుగా, దేవుని ప్రజలుగా, యాజక సమూహంగా ఏర్పరచబడిన మనకు దేవుని వల్ల అనుగ్రహింపబడిన మన దేహంతో దేవుణ్ణి మనము మహిమపరచాలని, ఆ దేహము మీలో పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనము అలాగూ దేవుని వాక్యంలో రాయబడిన మన దేహంతో ఈ లోకంలో జీవించినంత కాలము మనము ఆయనను మహింపరచాలని, ఆ మహిమ ప్రత్యక్షతలో మనము కూడా పాలివారమై ఉండాలని దేవుని వాక్యంలో, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమ ప్రత్యక్షతలో మనం పాలివారముగా ఉంటామని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువలన కొలస్సీలకు రాసిన పత్రికలో దేవుని వాక్యంలో ఇలాగూ 3వ అధ్యాయం, అపొస్తలుడైన పౌలు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము మనం ఏం చేయాలంటే 3వ వచనంలో, ఎందుకనగా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో 2-3 పైనున్న వాటి మీదనే, భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొనుకోండి. ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుటకు మనము ఈ లోకంలో ప్రస్తుతం జీవించున్న ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, మరలా ప్రత్యక్షమైనప్పుడు, ఆయన మహిమలో మనం ప్రత్యక్షత పొందుకున్నట్లుగా, ఆయన ద్వారా మనం జీవించినట్లుగా, మనం ఈ లోకంలో జీవించినంత కాలము మన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం మీ దేహం మీరు విలువ పెట్టి కొనబడిన వారు, అమూల్యమైన రక్తముచే, నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తముచే మీరు విమోచింపబడి ఉన్నారని మీరు ఎరుగరా అని దేవుని వాక్యంలో రాయబడిన సంగతిని మనం అందరము జ్ఞాపకం చేసుకొని మనము ఎల్లప్పుడూ ఈ శరీరం ముందు, అందుకే అపొస్తలుడైన పౌలు గారు 2 కొరింథీ 4వ అధ్యాయం 10వ వచనంలో, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుచు కొనిపోవచ్చు ఉన్నాము. కాబట్టి మనము ఆ మహిమ ప్రత్యక్షతలో మనము పాలివారముగా ఉండదు. మనం విలువ పెట్టి కొనబడిన వారము గ్రహించి, ఆయన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల క్రీస్తు రక్తంచే మనం ప్రోక్షింపబడి, పాప బానిసత్వం నుండి విడిపింపబడి, దేవునికి సొత్తైన ప్రజలుగా మనం ఉన్నామని మనం ఎరిగి, ఆయన శరీరం అనబడిన సంఘముల అవయవములుగా మనం చేర్చబడి, ఆయన శిరస్సై ఉన్న ఆ సంఘములకు అవయవములుగా చేర్చబడి, మనం ఏకాత్మ గలవారమే, మనకు దేవుని వల్ల అనుగ్రహింపబడిన ఆ దేహంలో పరిశుద్ధాత్మకు నిలయమై ఉండి, పరిశుద్ధాత్మచే మనం పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి, మన దేహంతో మనం దేవుని మహింపరచినట్లుగా ఇక మీదట, కొరింథీలకు రాసిన పత్రిక 2వ కొరింథీ 5:15 జీవించేవారు ఇక మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించడం ఆయన అందరి కొరకు మృతి పొంద నిశ్చయించుకున్నాడు. కాబట్టి మనమందరము ఆయనను ప్రత్యక్షతలో మనం పాలివారముగా ఉండాలని, ప్రభు యొక్క మహిమను మనం మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువుగా ఆత్మచే పోలికగా మార్చబడి ఉన్నామని, ప్రభువే ఆ ఆత్మ అని కొరింథీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17-18, 2వ కొరింథీ 3వ అధ్యాయం 17-18లో రాయబడింది. కాబట్టి మనము దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శరీరముతో, ఈ దేహముతో ప్రతినిత్యము ఈ లోకంలో మనం జీవించినంతకాలము దేవునితో దేవుణ్ణి మనము మహింపరచువారంగా ఉండాలని, మన ఆత్మకు శరీరము కలిగిన కల్మషం మనల్ని విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంచే మనం ప్రోక్షింపబడి, మనము నూతన జీవం పొందిన వారమై మన దేహంతో దేవుణ్ణి మహింపరచువారుగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనమందరము అలాగే మన మనస్సాక్షిని గద్దించు, మన మనస్సాక్షిని గద్దించు దేవుని వాక్యము ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారుగా, దేవుని మహిమపరచు దేవుని బిడ్డలుగా మనమందరం ఆయన మహిమపరచాలనే ఉదయకాల సమయంలో దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. కాబట్టి మనమందరం అలాగూ దేవుని సన్నిధిలో మనకు దేవుని ద్వారా అనుగ్రహింపబడిన ఈ దేహముతో మనం దేవుని మహిమపరచాలి. అప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమ ప్రత్యక్షతలో ఇప్పుడు మహిమపరిచిన మన జీవితమును, మన దేహము
ఆ మహిమా ప్రత్యక్షతలో మహిమగల దేహముగా మనం ప్రత్యక్షపరచబడి ఆయనతో కూడా సదాకాలము జీవిస్తామనేది నిత్య జీవమునకు వారసులుటకు దేవుడు మనకిచ్చిన కృప. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. అవును తండ్రి, మీరు మమ్మల్ని పాపమును విడిపించి నీతికి దాసులగునట్లు మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలు. వివిధ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మా దేహముతో మా ప్రభు మిమ్మలను మహిమపరిచి మీ మహిమా ప్రత్యక్షతలో మేము పాలువారుగా ఉన్నట్లు మీ ఆత్మ సహాయం, ఆత్మ నడిపింపు, ఆత్మీయ పరిశుద్ధత మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబం కొరకు, మహిమా ప్రత్యక్షత కొరకు, మహిమ పరిశుద్ధ ఆత్మ కొరకు ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని ఆదరణ, ఆయన మహిమ, ఆయన మన జీవితం ద్వారా ఆయనకు చెందవలసిన మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపించే ఆత్మ మనకు దేవుడు దయచేసి మన దేహము వల్ల దేవుని మహింపరిచినట్లుగా దేవుడు మనందరి గట్టి కృపను అనుగ్రహించి ఆత్మీయ ఆశీర్వాదం అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.